హలో ఆల్. ఈరోజైతే మనము ఇక్కడ ఏవియేషన్ టెక్నాలజీ సెంటర్కి అయితే వచ్చాము. ఈ ఏవియేషన్ టెక్నాలజీ సెంటర్లో అయితే మనకు ఇది పర్డ్యూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కాలేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏ ఏవియేషన్ టెక్నాలజీ గురించి అయితే ఆ, మొత్తం నేర్పిస్తున్నారు ఈ యూనివర్సిటీలో, పాలిటెక్నికల్ కాలేజీలో. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏరోప్లేన్ మెయింటెనెన్స్ ఏంటి, అదేవిధంగా పైలట్ ఎట్లా కావాలి, ఆ, అదేవిధంగా ఏరోప్లేన్ టైర్స్, అదే ఇంజన్, అన్ని అన్ని పార్ట్స్, ఏరోప్లేన్ అన్ని పార్ట్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ అయితే ఆ, ఇక్కడ ఇక్కడ స్టడీ చేస్తారనమాట. సో వీటి గురించి మనకు కిడ్స్కి వచ్చేసి ఒక అవగాహన ఇచ్చేదానికని ఏరోప్లేన్స్ వీటన్నిటి మీద ఈరోజు కిడ్స్ని కూడా అలో చేస్తున్నారనమాట ఇక్కడ ఏవియేషన్ టెక్నాలజీ సెంటర్లో. ఈ ఏవియేషన్ టెక్నాలజీ సెంటర్కి అయితే ఈరోజు వరుణ్ విదుర్ని అయితే తీసుకొని అయితే వచ్చాను. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది వచ్చేసి విన్సెస్ యూనివర్సిటీ అంట. 1804 ఇయర్లో అయితే ఉందంట. ఇక్కడ చూడండి విమానం టైర్ అయితే ఇక్కడ పెట్టున్నారు. అండ్ దెన్ ఇక్కడ కాలేజీలో క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా చూసేదానికైతే అలో ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఇది మనకు ఏరోప్లేన్ ఇంజన్ అంట, ఇట్లుంటుందంట. చూడండి ఇదేదో ఒక అంతరిక్ష గ్రహం మాదిరి ఉంది కదా మనకు చూసేదానికి, అది రన్ అవుతూ. సో ఇక్కడ మనము సైడ్కి వస్తే ఇక్కడ కంప్యూటర్లో ల్యాండింగ్ గేరు ఎట్లా చేయాలి ఏంటి అని ఇక్కడ ల్యాబ్ మాదిరి ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు సిమ్యులేటరు. ఈ సిమ్యులేటర్ని వచ్చేసి మన ఏరోప్లేన్ని ఎట్లా ఫ్లైట్ చేస్తామో అట్లా ఇద్దరు పైలట్స్ కూర్చొని మనం డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఆ లేడీ వచ్చేసి మన వరుణ్ విదుర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాన్ని ఎట్లా టేక్ ఆఫ్ చేయాలి, అదేవిధంగా ఎట్లా ఫ్లై చేయాలి, అండ్ దెన్ దాన్ని ఎట్లా ల్యాండ్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఆమె పిల్లలకి. సో ఆ విధంగా అయితే వీళ్ళు మన సిమ్యులేటర్ని అయితే వరుణ్ విదురు డ్రైవ్ చేస్తున్నారు. చూడండి క్రాస్ ల్యాండ్ చేసినట్టున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ ఇది ఊగడం స్టార్ట్ అయింది మనకు. సో మొత్తం మీద అయితే వీళ్ళు మొత్తం మీద ఫ్లై అయింది. చూడు మనము ఆ స్క్రీన్స్లో చూస్తే కనపడుతుంది పైకి అయితే వెళ్ళింది. సో ఇంకా డౌన్ చేసినట్టున్నారు. సో మనకు గ్రౌండ్ కనపడింది. సో ఈ నుంచి ఇంకొక డోర్లో నుంచి ఇట్లా బయటకు వస్తే ఇది వచ్చేసి మనకు లగ్జరీ ఫ్లైట్. ఇట్లా బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వాడే ప్రైవేట్ జెట్ టైపు. సో ఈ ప్రైవేట్ లగ్జరీ జెట్లో వచ్చేసి ఫెసిలిటీస్ అయితే ఎట్లా ఉన్నాయి ఏంటనేది అయితే చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు కాక్పిట్ ఏరియా. అండ్ దెన్ ఇది ఇన్సైడ్ లగ్జరీ జెట్టు చాలా సూపర్గా ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ప్యాంట్రీ ఏరియా. సో ఎట్లా తీసుకోవాలి ఏంటి అని అయితే ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మన లగ్జరీ ప్రైవేట్ జెట్ అయితే సూపర్గా ఉంది కదా. చూడండి సీట్లు అయితే ఎంత స్పేసియస్గా ఉన్నాయో. నాకైతే ఈ లగ్జరీ ఫ్లైట్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇంత లగ్జరియస్గా మేబీ ఫస్ట్ క్లాస్లో అయితే ఉంటాయేమో. మనమైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ప్లేన్లో అయితే ట్రావెల్ చేయలేదు. జీవితంలో ఒకసారన్నా చూడాలి ఫస్ట్ క్లాస్ ఎక్కగలుగుతామా లేదా అని. $15,000 పెట్టి ఇండియాకి రావాలంటే రాగలుగుతామో లేదో చూడాలి. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న ప్లేన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి అయితే మనం వెయిట్ చేయాలి. సో వరుణ్ విదుర్ అయితే అడుగుతున్నారు, బట్ చూద్దాము వీలైతే లేదని. సో ఇది వచ్చేసి మనకు ప్యాసింజర్ ఏరోప్లేను. సో ఈ ఏరోప్లేను మన నార్మల్ ప్యాసింజర్స్ వెళ్ళే ఏరోప్లేను. సో దీంతో కూడా మనకు బిజినెస్ క్లాస్ అని, ఎకానామిక్ క్లాస్ అని ఇవన్నీ క్లాస్ అయితే ఉంటాయి కదా. సో ఆ విధంగా ఈ ఫ్లైట్ అయితే
ఉంది. ఇది వచ్చేసి ఈ ఫ్లైట్లో మనకు కాక్పిట్ ఏరియా. సో కాక్పిట్ ఏరియా ఇక్కడైతే లాక్ చేసి ఉంది, లోపలికి వెళ్ళేదానికి లేదు. సో ఇది వచ్చేసి ఎకనామిక్ సీట్స్. ఆ ఫ్రంట్లో ఉన్నవి వచ్చేసి మనకు బిజినెస్ సీట్స్. సో ఈ ఫ్లైట్ వచ్చేసి మన నార్మల్ ఫ్లైట్, ప్యాసింజర్ ఫ్లైట్. సో 3 ఉన్నాయి ఎకనామిక్ సీట్లు వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్లలో మంచు ఎక్కువగా ఉన్నప్పుడు క్లీన్ చేసే వెహికల్. అదేవిధంగా ఆ పక్కన ఉన్నదైతే మనకు రోడ్డు, ఎయిర్పోర్ట్స్లో రోడ్స్ ఇవన్నీ క్లీన్ చేసే వెహికల్. సో వీటికి కిడ్స్ని కూడా అలౌ చేస్తున్నారు. అందుకని వరుణ్ విదుర్ అయితే ఎక్కి చూస్తున్నారు ఆ వెహికల్ పైనుంచి. చాలా పైనుంచి దాన్ని చూస్తుంటే పిల్లలకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో వీళ్ళైతే ఈ వెహికల్ని అయితే ఎక్కి చూస్తున్నారు ఇక్కడ. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇక్కడ మిలిటరీ హెలికాప్టరు. సో ఇక్కడ మిలిటరీ హెలికాప్టర్లో ఫ్రంట్ వచ్చేసి 1 పర్సన్ కూర్చొని ఉన్నారు. చాలా సేపటికి అయితే దిగట్లేదు. బ్యాక్ అయితే కిడ్స్ని అలో చేస్తున్నారు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కిడ్స్ని కూర్చోబెట్టి వాళ్ళని ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు. సో వరుణ్ విదుర్ని కూడా ఎక్కమని అయితే చెప్పాను. సో వాళ్ళైతే ఎక్కుతున్నారు మన మిలిటరీ హెలికాప్టర్ను. ఇది వచ్చేసి చాలా పెద్దగానే ఉంది మిలిటరీ హెలికాప్టరు. 4+4 8 అండ్ దెన్ ఆ ఫ్రంట్లో ఒక 2-3 10 మెంబర్స్ పైనే కూర్చుండే విధంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల చిన్న చిన్న ఏరోప్లేన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 1 పర్సన్ 2 పర్సన్ ట్రావెల్ చేసేటి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్లో ఉన్న ఫైర్ ట్రక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్లో ఉన్న ఫైర్ ట్రక్ చాలా చాలా పెద్దగా ఉంది, దాని టైర్స్ ఇవన్నీ కూడా. సో దీంతో కూడా కిడ్స్ని ఎక్కేదానికైతే అలో చేస్తున్నారు. సో కిడ్స్కి యూజువల్గా ఫైర్ ట్రక్ అంటే చాలా ఇష్టము. సో మా వరుణ్ ఈరోజు మొత్తం మీద ఫైర్ ట్రక్లో ఎక్కైతే కూర్చున్నాడు, వాడి ఫేవరెట్ ఫైర్ ట్రక్లో. సో ఇక్కడ ఫైర్ ట్రక్ వాటరు ఇవన్నీ పంప్ చేసేదానికైతే పరికరాలు చూడండి. సో ఇది వచ్చేసి ఒక చిన్న ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి మొత్తము మన ఈ యూనివర్సిటీ మొత్తం తిప్పుకొని వస్తుందంట. సో దాంతో నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. దానికి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఏరోప్లేన్స్ అన్నిటినీ చూద్దామని చూస్తున్నాము. దీంతో కూడా ఒక పర్సన్ అయితే కూర్చొని ఉన్నాడు. సో వాళ్ళైతే ఎక్కువసేపు కూర్చొని ఉన్నారు. సో వేరే వాళ్ళకైతే అలో దొరకట్లేదు. సో అందుకని ఇంకా మేము వేరే ఏరోప్లేన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలామంది అయితే వెయిటింగ్ లైన్ అయితే ఉంది దాని లోపల కూర్చొని చూసేదానికి. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి ట్రైన్ వచ్చేసి వచ్చి ఉంది. సో అందుకని మేము ఈ ట్రైన్లో ఒకసారి రైడ్ చేసి వద్దామన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. సో మొత్తం మీద ట్రైన్ అయితే ఇంకా ఎక్కి అయితే కూర్చున్నాము. ఇంకా ట్రైన్ రైడ్కి అయితే రెడీగా ఉన్నాము. సో ఇంకా మన ట్రైన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా బాగుంది ట్రైన్ రైడ్. ఇక్కడ చాలా ఫన్గా ఉంది కిడ్స్కి. ఇక్కడ మనకు ఈ యూనివర్సిటీలో అన్ని ఏరియాస్ అవుట్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నారు. అదేవిధంగా కిడ్స్ని కొద్దిగా దూరం అటు తిప్పుకొని వచ్చినారు ఎయిర్పోర్ట్ ఏరియాలో. సో మెయిన్లీ ఇవన్నీ ఏం లేదు, కిడ్స్కి ఏరోప్లేన్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ చూపించి వాళ్ళను ఇంట్రెస్ట్ చెప్పించేదానికి. ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో కరెంటు జాబ్స్ అయితే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వీటిలో చాలా జాబ్స్ ఉన్నాయంట. సో ఇక్కడ కిడ్స్ని యాక్చువల్గా పెద్ద కిడ్స్ కోసం వాళ్ళు పెట్టింది ఇది. చిన్న కిడ్స్ని కూడా అలో చేస్తున్నారు. సో వీళ్ళకి ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేసి వీటి మీద ఇంట్రెస్ట్ తెప్పించి ఈ టెక్నాలజీస్ మీద వాళ్ళను ఫోకస్ చేసేదానికని ఈ ఆపర్చునిటీ అయితే ఇచ్చినారు. సో ఈ ఆపర్చునిటీని అయితే కిడ్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు. అందుకని నేను కూడా తీసుకొచ్చాను. సో మొత్తం మీద మన టూర్ అయితే ఇంకా ఎండ్ అయింది, ట్రైన్ ట్రిప్. సో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి ఈ లగ్జరీ ఫ్లైట్ అయితే ప్రైవేట్ జెట్ సూపర్ డూపర్గా అయితే ఉంది. సో ఒకసారి దీన్ని కిడ్స్ మళ్ళీ చూస్తామన్నారు.
సో అందుకని వీడికైతే ఇంకా తీసుకొని వచ్చాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.